టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఆయన అసిస్టెంట్ సృష్టి వర్మ లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన ఇండస్ట్రీలో పెనుదుమారం రేపింది. ఎందుకంటే జానీ మాస్టర్ కేవలం టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు. 2 సార్లు నేషనల్ అవార్డు దక్కించుకున్న నేటి తరం ఏకైక కొరియోగ్రాఫర్ ఆయన. కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయంలో ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం పెనుదుమారం రేపింది. ఈ సంఘటనలో నిజాలు ఏంటో తెలుసుకునేందుకు మీడియా ఆయన్ను సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ జానీ మాస్టర్ అజ్ఞాతంలో ఉన్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉండగా మాస్టర్ పై కేసు పెట్టడానికి ఓ స్టార్ హీరో కాడమని వార్తలు వినిపిస్తున్నాయి. అతనెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్. అంతేకాదు, డాన్సర్స్ అసోసియేషన్ కి ఆయన ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సృష్టి వర్మ లాంటి చిన్న అసిస్టెంట్ డాన్సర్ కి జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్ పై పోలీస్ కేసు పెట్టేంత ధైర్యం ఉండదు. అంత ధైర్యమే ఉంటే ఆమె ఎప్పుడో పెట్టుండేది. ఆమె వెనుక ఇప్పుడు పెద్దవాళ్లు ధైర్యం ఇవ్వడం వల్లే జానీ మాస్టర్ మీద కేసు పెట్టారు అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ సంఘటన తెలిసిన వెంటనే గీతా ఆర్ట్స్ నుండి సృష్టి వర్మకి అవకాశాలు మేమిస్తాము అంటూ ముందుకొచ్చారు. దీంతో జనాలకు కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే తన సినిమాలకు సృష్టి వర్మకు పనిచేసే అవకాశం ఇస్తాను అంటూ ముందుకు వచ్చాడు. చూస్తుంటే సృష్టి వర్మకి అండగా నిలబడి జానీ మాస్టర్ పై కేసు వేయించడం వెనుక అల్లు అర్జున్ హస్తం ఉందని అంటున్నారు. అయినా అల్లు అర్జున్ కి అంత అవసరం ఏముంది? ఆయనకి ఎన్నో అద్భుతమైన డాన్స్ నెంబర్స్ ఇచ్చాడు జానీ మాస్టర్. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ నేషనల్ లెవెల్లో ఎలా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటకి జానీ మాస్టర్ నేషనల్ అవార్డుని అందుకున్నాడు. తన సినిమాలకు అలాంటి డాన్స్ కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ని అల్లు అర్జున్ ఇలా ఎందుకు చేస్తాడు? అసలు ఏమైంది అనేది తెలియాల్సి ఉంది. ఇక మాస్టర్ ను నెల్లూరులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.